హాయ్ వ్యూవర్స్, ఈరోజు మా Cloud9 అఫీషియల్ ఛానల్ మీ ముందుకు డిఫరెంట్ రెసిపీతో ఈరోజు ఈజీగా రిబ్బన్ పకోడా స్నాక్స్ ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ మనం చూద్దాం. ముందుగా కప్పు శనగపిండి తీసుకుందాం. కప్పు శనగపిండికి 2 కప్పులు బియ్యం పిండి కూడా తీసుకుందాం. నెక్స్ట్ ఇందులో మనం వామ్ ఉంది కదా, స్పూన్ వేసుకుందాం. నెక్స్ట్ తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం. ఇందులో చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఇందులో టేస్ట్కి సరిపడా కొంచెం వెన్న యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పిండి ఆల్రెడీ ఐటమ్స్ మొత్తం మనం ఇందులో యాడ్ చేసేసుకున్నాం కదా, ఈ ఐటమ్స్ మొత్తం మిక్స్ అయ్యి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఐటమ్స్ అన్నీ మొత్తం మిక్స్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి ముద్దలా రావాలి ఐటమ్స్ అన్నీ కలుపుకుంటే. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పిండి మొత్తం కలుపుకుందాం. మొత్తం స్మూత్గా వచ్చే వరకు మనం పిండి కలుపుకోవాలి, పల్చగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు క్రంచీగా స్వీట్ షాప్ కంటే టేస్టీగా మనం రిబ్బన్ పకోడా వేసుకుందాం. ఇప్పుడు పిండి మొత్తం ఇలా ముద్దలాగా కలుపుకో. సో ఇదండి, పిండి అయితే ఇలా ముద్దలా స్మూత్గా కలుపుకున్నాము. ఇప్పుడు మనం 5 మినిట్స్ నానబెట్టుకొని నెక్స్ట్ మనం రిబ్బన్ పకోడా ఎలా వేసుకోవాలో చూద్దాము. హీట్ అయింది కదండి, ఇందులో మనం రిబ్బన్ పకోడా వేసేసుకుందాము. ఇలా మొత్తం రౌండ్గా వేసుకోవాలి. ప్రెస్ చేస్తూ ఉంటే మన పిండి మొత్తం అందులో పడుతుంది. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మా వీడియోస్ నచ్చితే కనుక ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా నూనెలో ఫ్రై అవుతున్నాయి కదా, ఇవి మనం ఇలా తిప్పేసుకుంటే 2 సైడ్స్ ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి. రిబ్బన్ పకోడా అయితే ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా చాలా బాగుంటుంది. ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి మనం తీసి పక్కన పెట్టేసుకుందాము. సో ఇదండి, కరకరలాడే రిబ్బన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.